అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ నందిని వ్లాగ్ 76. చూసారా ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉన్నాయో ఫ్లెక్సీలు. బాలాపూర్ గణేష్కి అయితే వెళ్తున్నాము మేము ఇప్పుడు. సో ఇవి అయితే చాలా ఉన్నాయి, రోడ్ మొత్తం ఫ్లెక్సీలే ఉన్నాయి. సో బాలాపూర్ గణేష్కి ఇప్పుడు ఓపెనింగ్ కదా, సో ఇక ప్లేయింగ్స్ ఆడుకోవడానికి మొత్తం అన్నీ వచ్చినాయి అనమాట. 2 సెట్స్ అయితే వచ్చినాయి ఇక్కడ, అలాగే ఇక్కడ 2 సెట్స్ అయితే వచ్చినాయి. బాలాపూర్ గణేష్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా వెళ్తే లోపలికి, కమాన్ నుంచి లోపలికి వెళ్తే ఇక బాలాపూర్ గణేష్ అయితే వస్తుంది అన్నమాట మనకి. చూసారా ఇలా అయితే ఉంటుంది అన్నమాట, ఫ్లెక్సీలో ఉన్నట్టయితే బాలాపూర్ గణేష్ ఉంటుంది అన్నమాట. చూడండి మీరే ఎట్లుందో రోడ్ మొత్తము. ఇప్పుడైతే చాలా ఖాళీ ఉంది, కానీ నైట్ చూడాలి ఫుల్ ఉంటుంది. గుడి డెకరేషన్ వచ్చేసి మొత్తం అయోధ్య రామ మందిర్ లాగా అయితే ఉంది. సో ఇదైతే ఎప్పటి నుంచి ఎంతమంది అయితే లడ్డు తీసుకున్నారో, అలాగే ఎంత ఖర్చు అయింది ఇలా సెటప్ చేయడానికి, ఈ ఇయర్ అయితే మొత్తం ఎంత ఖర్చు అయిందని అక్కడ పెట్టిర్రు. ఇక్కడ డెకరేషన్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఇక శ్రీరామ మందిర్ లాగా చేసేసిర్రు, అయోధ్య రామ మందిర్ లాగా. చూసారు కదా, మీకు కూడా కనిపిస్తుంది కదా ఎంత బాగా చేసిరో డెకరేషన్ అయితే. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా చేస్తూ ఉన్నారన్నమాట, ఇంకా మంచిగా చేయలేదు. మేము మార్నింగ్ వెళ్ళినాము, తొందరగా వెళ్ళినాము, ఇక 3 గంటలకు వెళ్ళినాం అన్నమాట. ఇంకా చేసే వాళ్ళు చేస్తున్నారు. మేము అయితే వెళ్ళేసరికి ఇంకా ఉడుస్తున్నారు చూడండి అక్కడ. చూసారా ఇవన్నీ లైటింగ్స్ కూడా ఎంత బాగా చేసిర్రో, డెకరేట్ అయితే సూపర్గా ఉంది. ఇక స్టార్టింగ్ రాగానే మనకి అయోధ్య రాముడు అయితే దర్శనం ఇస్తాడు అన్నమాట. సో రాముడు దర్శనం ఇస్తాడు స్టార్టింగ్ రాగానే. ఇలా ఉంటుంది చూడండి విగ్రహం అయితే, ఎంత బాగుంది కదా. గణేశుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ చూసారా ఎలా పెట్టిర్రో, ఇక్కడ ఇవి బోర్డులన్నీ, ఇవి రామాయణంలో జరిగిన విషయాలన్నీ పెట్టిరన్నమాట, ఏమేమి జరిగింది ఏమేమి లేదన్నట్టు. సో ఇలా వచ్చేసరికి గణేశుడు అయితే కనిపిస్తాడు. ఎంత బాగా డెకరేట్ చేసిరు చూడండి మీరే, ఫుల్ మెరిసిపోతుంది అన్నమాట. గణేశుడు కూడా చాలా బాగా మెరిసిపోతుండు. మనకి వినాయకుడు వచ్చేసి కూర్మ అవతారంలో అయితే కనిపిస్తాడన్నమాట. చూసారా పైన తలపైన ఎలా అయితే కనిపిస్తున్నదో, కూర్మ అవతారంలో అయితే కనిపిస్తున్నది. మధ్యలో అయితే శివుడు ఉన్నాడు, అలాగే అక్కడ ఇక్కడ ఒక సైడ్ ఏమో దేవతలు ఉన్నారు, ఒక సైడ్ ఏమో రాక్షసులు ఉన్నారు అనమాట. పాము మొహం వైపు ఏమో రాక్షసులు ఉన్నారు, పాము తోక వైపు ఏమో దేవతలు అయితే ఉన్నారు. దాని స్టోరీ మీకు తెలుస్తున్నట్టే అయితే మీకు అర్థమైపోతుంది. స్టోరీ తెలియకపోతే మీకు అసలు అర్థం కాదన్నమాట. దాని కూర్మ అవతారం స్టోరీ తెలిస్తే మంచిది అన్నమాట. తెలిస్తే కూర్మ అవతారం అంటే ఏంటో మీకు మొత్తం అర్థమైపోతుంది. సో ఒకవేళ మీకు కూర్మ అవతారం అంటే ఏంటో మీకు తెలిస్తే కామెంట్లో అయితే చెప్పేయండి. ప్రతి ఇయర్ లాగానే ఈసారి కూడా గణపతి కన్నులు అయితే కొట్టుకుంటూనే అన్నమాట ఈసారి కూడా. అలాగే కొత్తగా అయితే కూర్మ అవతారంలో ఇలా పైన చూసారా అదే ఒకటైతే పెట్టిరన్నమాట. ఈసారికి అయితే అదే అన్నమాట స్పెషల్ గణపతికి, బాలాపూర్ గణపతికి అయితే ఈసారికి అదే స్పెషల్. ఇక్కడ చూడండి వీళ్ళైతే పనులు అయితే చేస్తున్నారు, ఇంకా పూజ చేయలేదన్నమాట. మేము వెళ్ళేసరికి ఇంకా అన్ని పూజకు ప్రిపేరింగ్ అవన్నీ చేస్తున్నారు అన్నమాట.
ఇక్కడైతే మెడలో దారం వేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు, పూజ చేస్తారు కదా. సో దీనికైతే మెడలో వేయడానికి మంచిగా ప్రిపేర్ చేస్తున్నారు దారము. ఇక్కడ కింద కూడా ధోతి పరుస్తున్నారు చూడండి. అక్కడ కూడా ఏమో చేసేటట్టు అయితే ఉన్నారు. సో ఇంకా పూజ కంప్లీట్ కాలేదు కదా, ఇప్పుడు అన్ని ప్రిపరేషన్ చేస్తున్నారు కదా. మేము ప్రిపరేషన్ చేసేటప్పుడు అయితే వెళ్ళినాము. పూలమాలలు అయితే తెప్పించినారు, పూలమాల దండ వేయడానికి. ఇక్కడ వేస్తున్నారు కూడా చూడండి, ఎంత పెద్దగా ఉందో మాల కూడా, చాలా పెద్దగా ఉంది కదా, ఎంత మంచిగా కూడా ఉంది. అది కూడా వేసేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మాల కూడా వేస్తున్నారు అన్నమాట ఇప్పుడే. ಇದೇ ದೊಡ್ಡದ ಅಡಾಲ್ದಾಗ ಹೈಟ್ ಇದ್ರೆ ಅಡಾಲ್ದಾಗದ ಕಿವಿ ಚಂದ ಅದಕ್ಕೆ ನೋಡ್ತಾರೆ. ఇక దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు కూడా బోర్డులు కూడా ఇక్కడ కూడా బోర్డులు మెత్తారు చూడండి, అవి ఎట్లున్నాయో. సీతమ్మని రాముడు అపహరించినట్లు సో ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా డెకరేషన్ కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇంకా డెకరేషన్ కంప్లీట్ అవ్వలేదన్నమాట మేము వెళ్ళేసరికి. ఇక్కడేమో రాముడి విగ్రహం పెట్టి చూడండి ఎంత బాగుందో. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.